దసరా నవరాత్రుల సందర్భంగా ఇదైతే డే 3 వీడియో. ఈ రోజైతే అన్నపూర్ణ అమ్మవారిని పూజిస్తారు. ఈ అన్నపూర్ణాదేవి అవతారం ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. ఒకసారి మహాశివుడు పార్వతీదేవితో ఈ లోకంలో ఆహారం అనేది అంతా ఒక మాయ, ఆత్మకి భోజనం అవసరం లేదు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం యొక్క నిజమైన విలువను తెలియచేయాలి అని అనుకుంటారు. ఆమె ప్రపంచం నుండి అదృశ్యం అయిపోయింది. తనతో పాటు అన్ని రకాల ఆహార ధాన్యాలు తీసుకెళ్లిపోయింది. అప్పుడు భూమిపైన తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ బీడుగా మారాయి. నదులు చెరువులు ఎండిపోయాయి. భయంకరమైన ఆకలి అన్ని లోకాలలో స్వర్గం, భూమి మరియు పాతాళంలో వ్యాపించింది. తన తప్పును గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ భూమిపైన తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఆకలి తప్ప మరి ఏమీ దొరకలేదు. ఆయన మాయాని కొట్టి పారేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించిపోవడం కల్లారా చూశాడు. చివరికి శివుడు పవిత్ర నగరం కాశీ చేరుకున్నాడు. అక్కడ ఆయన ఒక తేజవంతమైన స్త్రీని చూశాడు. ఆకలితో ఉన్నవారందరికీ ఆహారాన్ని పంచుతుంది. ఆ స్త్రీ మరెవరో కాదు, పార్వతీదేవే. ఆమె అన్నపూర్ణదేవి రూపంలో ఉంది. శివుడు ఆమె దగ్గరికి వెళ్లి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచాడు. అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో ఆయన పాత్రను ఆహారంతో నింపింది. ఆహారాన్ని తినగానే శివుడి ఆకలి వెంటనే తీరిపోయింది. అలా సమస్త విశ్వం ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవి ఉద్భవించింది. నేను చెప్పిన ఈ స్టోరీ కరెక్టో కాదో కామెంట్ చేసేయండి. మా ఊర్లో అన్నపూర్ణ అమ్మవారిని ఊరు మొత్తం ఊరేగించి పందిరి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అమ్మవారిని పందిరి దగ్గర తీసుకొచ్చిన తర్వాత కాసేపు అమ్మవారిని ఉయ్యాలూపి పందిట్లో కూడా పెట్టేశారు. మొత్తానికి అయితే దండం పెట్టేసుకుని మా ఊరు మెరకిది రాంకోలి దగ్గర పెట్టిన అమ్మవారి అన్న సంతర్పణ జరుగుతుందంటే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాం. వీళ్ళైతే అన్న సంతర్పణ చాలా బాగా చేశారు. నేను కూడా ఈ అన్న సంతర్పణ దగ్గరే భోజనం చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. డే 4 వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు నా అకౌంట్ ఫాలో చేసి ఉంచుకోండి.